మిగతా నాయకుల ఆధ్వర్యం లోపల సమావేశం జరపడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల లోపల కొన్ని రాజకీయ పార్టీలు దమ్ముందా లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలని సవాల్ విసురుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొన్ని పార్టీలు ఎన్నికల కోసం పోవాలని తహతహలాడుతున్నారు. నేను అన్ని పార్టీలకు సవాల్ చేస్తున్నా. ఒకవైపు బీసీ రిజర్వేషన్ల సమస్య పెండింగ్ లో ఉంది. రిజర్వేషన్ల సమస్య తేల్చకుండా పెంచకుండా ఎన్నికలకు పోవాలని సిగ్గు లేకుంటే ఎట్లా అంటున్నారని నేను అడుగుతున్నా. అంటే రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేదా? రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు పోతే ఏ పార్టీనైనా కూడా వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నా. ఏం తమాషా ఉందా? బీసీ మా వాదం తగ్గిందనుకుంటున్నా? బీసీ వాదం తగ్గదు. ఎన్నికలప్పటికెల్లా మీ గుండు కొట్టిస్తాం అందరి. అరే మీరే మంత్రులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే ఎంపీలు, మీరే ముఖ్యమంత్రులు, మా వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయితే కూడా మీ పాలన మోరుస్తలేదా? ఏం తమాషా ఉందా? అందుకే అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నా. మీరు 42% రిజర్వేషన్లకు ప్రిపేర్ కావాలి. ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పెట్టి 42% రిజర్వేషన్లకు బిల్లు పాస్ చేశారు. ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇది కేంద్రం మీద దొబ్బి చేతులెత్తేస్తే సరిపోదు. దీని మీద ఆ బిల్లులు పాస్ చేసిర్రు, జీవో తీసి ఎన్నికలకు. రేపు కోర్టులో ప్రాబ్లం అయింది, ఎవరన్నా ప్రాబ్లం చేసిర్రు, అవన్నీ మేము చూసుకుంటాం, ప్రజలు చూసుకుంటారు. మీ తప్పు లేకుంటే మీరు చేయండి. మీ తప్పు వద్దు. మీరు మభ్య పెట్టకుండి ఢిల్లీలో పోయి ధర్నాలు చేసుడు కాదు. ఈడ జీవో తీస్తే జీవోని ఎవరైనా సవాల్ చేస్తే కోర్టులో కొట్లాడతాం, కోర్టులతో కొట్లాడతాం, సుప్రీంకోర్టులో కొట్లాడతాం. ఇవన్నీ అయినా ఏంటిదో తాడో పేడో ఎన్ని రోజులు ఈ రిజర్వేషన్ల సమస్యల మీద నాంతది. ఒక్కసారి బంధువులు జరిపి దేశమంతా అల్లకల్లోలం చేస్తే రిజర్వేషన్ల విషయం ఏంటో అర్థమవుతుంది. అప్పుడే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అందుకే వెంటనే ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమస్య పెండింగ్ లో పెట్టకుండా మీరు దీని మీద జీవో తీసి ఎన్నికలకు వెళ్లాలి. అన్ని రాజకీయ పార్టీలు బీసీలతో తిరగాటం మానేది మానుకోవాలి. మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకోకండి. మా అందరికి అర్థమవుతుంది మ్యాచ్ ఫిక్సింగ్ అని. మీరు సవాల్ చేస్తే మేము ఎన్నికలకు పోయే దమ్ముందని బీఆర్ఎస్ అంటది, దమ్ముందని కాంగ్రెస్ అంటది. దమ్మున్నదని మీరు పోతారు, దమ్ము లేదు ఉన్నదా రామని వాళ్ళు అంటారు. బీసీలు కట్టలు పట్టుకొని ఊళ్ళల్లో జాడిస్తారు, మిమ్మల్ని టోకలు జాడిచ్చినట్టు జాడిస్తారు, ఎంబడి కొడతారు. మా రిజర్వేషన్లు పెంచకుండా మీరు ఎన్నికలకు పోతారు. కాబట్టి దీని మీద రాజకీయ పార్టీలు అందరూ చిత్తశుద్ధితోటి, కమిట్మెంట్ తోటి, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు అందరూ ఏకాభిప్రాయంకి వచ్చి ఎన్నికలు జరపాలని చెప్పి 42% పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆడుకున్నకే చూస్తున్నారు. ఇక రెండవది, ముఖ్యమంత్రి గారు మొన్న సమాచార కమిషనర్గా దాదాపు 6 మందిని నియమించారు. ఒక్క బీసీ లేడాన్లా ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది బీసీలల్లా సమాచార కమిషనర్ పనికొచ్చేటప్పుడు ఒక్కరు కూడా లేరా అని నేను సవాల్ చేస్తున్నాను ప్రభుత్వం. ఒకవైపు రాహుల్ గాంధీ, ఇంకొక వైపు కామారెడ్డి డిక్లరేషన్, ఇంకొక వైపులో అసెంబ్లీలో 42% రిజర్వేషన్ మీరే చేశారు. మరి ఇవన్నీ ఎన్నికలు. మీరు నామినేటెడ్ పదవులలో బీసీలకు 42% ఇవ్వడానికి అభ్యంతరం ఏముందని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. తిడితే తిట్టినట్లు, విమర్శిస్తే విమర్శించినట్లు. మీరు అన్యాయం చేస్తుంటే ప్రశ్నించొద్దాను. మా బీసీలకు అన్యాయం వేరే పార్టీలకు ఇస్తావా? మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళకే అనేక మంది దమ్మున్నోళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇతర కులాల కంటే బీసీలో ఎక్కువ దమ్మున్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఇస్తారో వాళ్ళ జెండాను పంపించుకుంటే కద్దరు బట్ట రేపించుకుంటూ ఒట్టిగా తిప్పుతారు. అక్కడ వాళ్ళకి జర మంచిగా పదవులు ఇవ్వు, వాళ్ళకు జెండాకారు ఇవ్వు. మంత్రి పదవులలో అన్యాయం చేశారు. మంత్రి పదవులు ఇద్దరా ఎవరికి బిచ్చ వేసినట్టు. ఒక్కొక్క కులానికి 3-4 మంత్రి పదవులు ఇచ్చుకుంటా 130 కులాలకు 2 పదవులు ఇస్తావు. ఇదెక్కడ న్యాయం?
ఇది బీసీలు పార్టీలో ఉన్న బీసీలు కూడా ప్రశ్నించాలి. ఎంటైర్ ఇది బీసీలకు ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. బీసీలను చిన్న చూపు చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. బీసీ సంఘాలన్నీ కూడా రాష్ట్రంలో బలంగా ఉన్నాయి, కమిట్మెంట్ తో పోరాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు మంత్రిగా ఈ బీసీ కమిషనర్ పోస్టుల్లో సమాచార పదవులు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టుల్లో ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 పదవులు కూడా బీసీలకు ఇవ్వాలి. లేకపోతే గవర్నర్ కు చెరో గవర్నర్ అని చెప్పి గవర్నర్ దృష్టికి తీసుకొస్తాం. ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని సరిద్దాలని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.